సింధూర తోటలో పువ్వులు పోయడానికి అయితే ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి వచ్చి, "ఏంటి అమ్మగారు ఇలా ఇబ్బంది పడుతున్నారు? నేను తెంపుతాను కదా!" అని చెప్పేసి అయితే ఎగిరెగిరి తెంపుతూ ఉంటాడు. తనకి కూడా ఎంతకి అందకపోవటంతో అక్కడ ఉన్న చంటి అయితే, "సరే అమ్మగారు, మీరు నా మీద ఎక్కి ఆ పువ్వులు కొయ్యండి. మీకు అప్పుడు దొరుకుతాయి ఆ పువ్వులు" అని చెప్పేసి అయితే తనని భుజాల మీద వెక్కించుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే కొన్ని పువ్వులు కోసి కిందకు దిగబోతూ ఉండగా పడిపోతూ ఉంటుంది. అలా చంటి మీద పడిపోయి ఉంటుంది. అంతలో అక్కడ ఉన్న చంటి అయితే సింధూరాను అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర కూడా చంటిని అలా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇంతలో చంచలమ్మ దగ్గరకు వాళ్ళ కొడుకు వచ్చి, "పెద్దమ్మ, నేనేమో సింధూరాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే సింధూరాన్ని పెళ్లి చేసుకుంటాను పెద్దమ్మ" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంట్రా, ఏమంటున్నావురా నువ్వు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. "అవును పెద్దమ్మ, నాకు సింధూర అంటే చాలా ఇష్టం. అందుకే నేను సింధూరాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలాగైతే మా ఇద్దరం మీ ఇంట్లోనే ఉండొచ్చు కదా" అని చెప్పేసి ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.